నమస్కారం. మనీ మాటలో మాట్లాడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నిన్న పెంచారు, ఇవాళ దించారు. మిందా మీద చేసి అందరికి మళ్ళీ కిస్ పెట్టి, మళ్ళీ లాస్ట్‌కేమో 24,750కి వచ్చేసింది. ఇది 24,750లో తగ్గుతుందా? 24,775లో అవుతుందా? అది ఇమ్మెటీరియల్. మళ్ళీ అది మన నారో రేంజ్‌లోకొచ్చేసింది మనకిప్పుడు. మార్కెట్‌కి గుడ్ న్యూస్ మీద గుడ్ న్యూస్ వచ్చి పంప్ చేసినా కూడా అది పెరగడం లేదు. సైకిల్‌లో పంప్ చేస్తున్నట్టుగా చేస్తూనే ఉన్నాం. ఇంకో సైడ్ నుంచి గాలి ఎళ్ళిపోతూనే ఉంది. ఏంటి గుడ్ న్యూస్ ఇచ్చారని అడుగుతారు. మొదటి ఏంటి గుడ్ న్యూస్ అని అడిగారంటే, మొదట గుడ్ న్యూస్ అవుతుంది. జీఎస్టీ టాక్స్ తగ్గించాం. అలాగని ఇచ్చారు. రెండోది ఏంటి గుడ్ న్యూసు? అమెరికాలో రేట్ కట్ వస్తుంది. దానివల్లేమో వైట్ పీపుల్ ఎళ్ళిపోతారు. అదని చెప్పాం. అయినప్పటికి కూడా అయినా మార్కెట్ పడుకునే ఉంది. గోల్డ్ గిల్లీలాగా పెరిగి 9355కెళ్ళింది. మిగతా ఊర్లో అన్ని డాలర్ పడినా కూడా మన ఊర్లోనేమో డాలర్స్ కరెక్ట్‌గా నుండి 87, 8 ఉంది. మన తరకి ఎలక్ట్రిక్ ఇంజినీరో, కంప్యూటర్ ఇంజినీరో ఎంతగా డబ్బులు సెలవు చేసినా కూడా ఏమో డాలర్ తగ్గడం లేదు. ఎక్స్‌పోర్ట్ పికప్ చేసినప్పుడే డాలర్ ఎళ్తుంది. సో, ఇదంతా అయిపోయిందా? ఇదవుతున్నది ఒక న్యూస్ ఇవాళ. ఇవాళ దాంట్లోనేమో ఫెడరల్ రిజర్వ్‌తోనేమో కుస్తీ ఆరంభించారు ట్రంప్. కుక్ మామి పైనకెళ్ళిపో అంటున్నారు. మామి అని చెప్తున్నది నీకు రైట్సే లేదు నాకు అది పంపించడానికి. కోర్ట్ మాట్లాడుతుంది అని చెప్తున్నది. ఒక సెంట్రల్ బ్యాంక్‌కి ఇండిపెండెన్స్ ఉందా? లేదా? అని ఒక క్వెషన్ ఇప్పుడే వచ్చింది. డాలర్ మీద ప్రెషర్ గోల్డ్ ఫుర్రున ఎగురుతున్నది. అదవుతున్నది న్యూస్. ట్రంప్‌కు, కుక్కు మామికి సండవుతున్నది. చాలా భయంకరంగా అవుతున్నది. అది ఫస్ట్ ఆఫ్రికన్ అమెరికన్ అవుతున్నది ఫెడరల్ గవర్నర్. ఆళ్ళు వీళ్ళేమో కుస్తీలో దిగే ఉన్నారు. ట్రంప్‌కి ఎలాగైనా ఇచ్చేసి పవల్‌ని ఖాళీ చేయాలని ఆశ. పవల్ ఏం చేస్తా చేసుకో నాకు మే వరకు ఏంటి చేయలేవు అని చెప్తున్నారు. గోల్డ్‌మన్ సాక్ చెప్పినది 0.8% ఇన్‌ఫ్లేషన్ పెరుగుతుంది అంటున్నారు. 0.25% పెర్మనెంట్ అనుకోని అమెరికాలోనే మార్కెట్ ఏమో పడిపోయింది. మనం థర్డ్ లార్జెస్ట్, ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీ అంటున్నా కూడా చిన్నదిగా ఉన్నాం. ఎన్‌విడియా ఏమో $240కి ఎళ్తుంది. ఇప్పుడు ఇది $4 ట్రిలియన్ కంపెనీ అయింది. 200 ఉందని అనుకుంటున్నాను. ఎగ్జాక్ట్‌లీ నేను చూడలేదు. 240కి ఎళ్తుందని క్యాంటర్ అని చెప్తున్నారు. 240కి ఎళ్ళిపోయిందనుకోండి. అదవుతుంది ఫస్ట్ కంపెనీ అవుతున్నది 5 ట్రిలియన్ ఎకానమీకి. అది 5 ట్రిలియన్ అంటే ఇండియన్ ఎకానమీ కన్నా ఎక్కువైపోతుంది. మనం కష్టపడి 5 ట్రిలియన్, 5 ట్రిలియన్ ఒకే కంపెనీ అవుతున్నది 5 ట్రిలియన్ మార్కెట్ క్యాప్. ఇండియా తలక ఎంటైర్ మార్కెట్ కంపెనీ గ్యాప్ తలక ఒక అమెరికన్ కంపెనీ తలక ఒక్క కంపెనీ తలక మార్కెట్ గ్యాప్ ఎక్కువ. అప్పుడు మనం ఆలోచించాలి మనం ఎక్కడ ఉన్నామని. అది ఇండియా తలక మార్కెట్ పెంచలేనా కూడా తీసుకెళ్ళడానికి అంత లెవెల్‌లో వచ్చేసింది. కానీ అమెరికా డస్ నాట్ మ్యాటర్ అని మన ప్రెస్ చెప్తూనే ఉంది. సో, స్టాండ్ అప్ ఆన్ ది బెడ్స్ అని ఎవరు మీరు కూర్చున్నారో మీరే అర్థం చేసుకోండి. ఎన్‌విడియా ఇండియాని ఖాళీ చేసేస్తుందా? అనదర్ క్వెషన్. ఖాళీ చేసేస్తుందా అన్న ఒకదానికి ఒక చాలా అస్యూమ్‌గా ఉన్నది. చైనా చూసి ఏదో కంపెనీ చెప్పొచ్చా? చైనా చూసి ఒకే నాలో ఒకే దాంట్లో ఖాళీ చేసేస్తాం అని చెప్పొచ్చా? అని లేదు. చైనా ఎక్కడ, ఇండియా ఎక్కడ అని మనం అర్థం చేసుకోవాలి. ఇలాగనే నిజం చెప్తా అంటే నాకందరేమో దేశద్రోహి అంటారు. కానీ ఇదే నిజం. నిజం మీకు తెలియాలి. మార్నింగ్ కాంటెస్ట్ అని ఒక పత్రిక ఉంది. ఆ ఫోటో చూసి నేను పాత్రికిస్తాను. మీరు డబ్బులిస్తేనే మీరేమో చదవచ్చు. దీంట్లో ఏం చెప్తున్నాడు ఏ1 అని ఒకళ్ళున్నారు. ఏ1కేమో 8,800 క్రోర్స్ నష్టం అని చెప్తున్నారు. ఎందుకంటే రష్యన్ ఆర్డర్‌లు చాలా శీఘ్రంగా ఆప్ చేస్తానంటున్నారు. ఏ కప్పల్ అవుతున్నది శాంక్షన్ అయిందో, ఆ కప్పల్ ఎక్కడెక్కడ అవుతుందని చూస్తున్నారు. ఏదైనా శాంక్షన్ అయిన కప్పలేమో ఏ1 సెపరేట్‌గా ఉన్న కప్పల్ ఏ1 తల కోట్లనేమో క్రూడ్ ఆయిల్ దిగుమతి చేశారని తెలుస్తున్నది. దాంట్లోని ఇండియా దుక్కేమో శాటిలైట్ చూస్తుందని చెప్పి అది సింగపూర్ దుక్కెళ్ళింది. ఇప్పుడు $10 $15 చీప్‌గా దొరుకుతున్న కచ్చాయన ఇప్పుడు రష్యాలో కూడా $2 తక్కువ దొరుకుతున్నది. ఇదేమో గ్రాస్ మార్జిన్ ఏమో $2 పెంచుతున్నది. దాంట్లో లెక్కలంతా ఏసారు. లక్ష నుంచి ఎంత సంపాదించారని. ఇప్పుడు $2 ఇప్పుడున్న దానికే ఒక సంవత్సరంకి 10,000 కోట్ల వరకు లాభం ఎళ్తుందని అంటున్నారు. సో, ఇది ఏ1కి చాలా పెద్ద నష్టం. అది పెద్ద క్వెషన్‌గా ఉంది. దీనివల్లేమో ఈ సంవత్సరమేమో ఏ1 తలక స్టాక్ ఏమో టక్కని పడింది. మనం ఎంతగా చూసుకొని పోలీస్ గార్డెన్ చూసి డాన్స్ ఆర్ట్ చేసినా కూడా మార్కెట్‌లో రియాలిటీ ఉంటుంది. ఆ రియాలిటీ చూపిస్తున్నది. ఇదవుతున్నది ఆళ్ళ తల క్యాష్ ఇంజిన్. ఇతలకి క్యాష్ రీజన్ ఇంజిన్‌లోనే ప్రాబ్లమ్ ఉందంటే మిగతావంతా ఏటవుతుందని ఒక క్వెషన్ ఉన్నది. దీనివల్ల ఏ1కేమో జలుబయిపోయింది. హెడ్‌లైన్ మార్నింగ్ కాంటెస్ట్‌లో తీసుకోవచ్చు. నిన్న ఏ7కి ఒక లాభం వచ్చింది. ఇవాళ ఏ1కి ప్రాబ్లమ్ వచ్చింది. ఏ1కి ప్రాబ్లమ్ అంటే ఒక దేశంకి ప్రాబ్లమ్. ఏ1కి ప్రాబ్లమ్ అని మార్నింగ్ కాంటెస్ట్ చెప్తున్నది. దీని తర్వాత ఏంటంటే
ఏమోనం కంపెనీలో జియో ల్యాబ్స్ అని ఒకదాన్ని సజిత్ శివనాథన్ అని ఒకళ్ళున్నారు. అదేమో టాటా తీసుకెళ్ళిపోయారు నిన్న. ఆళ్ళేమో టాటా డిజిటల్‌లో ఉండిపోయారు. A1 నుంచి టాటా ఆళ్ళు తీసుకెళ్లారు. ఇంకో న్యూసొచ్చింది. దానికి ముందేమో ఆళ్ళు గూగుల్‌లో ఉన్నారు. గూగుల్ నుంచి ఆళ్ళు టాటా కంపెనీకెళ్ళిపోయారని అంటున్నారు. ఒక న్యూసొస్తున్నది. నెక్స్ట్ న్యూస్ ఏంటంటే, ఈ స్కూటర్ కంపెనీ, మోటార్ సైకిల్ కంపెనీ అని ఉంది కదా! వాళ్ళేమో డబ్బులేమో ఆర్&డీలో ఏస్తున్నారు. ఎలక్ట్రిక్ కొత్త వెహికల్ చేయాలని. దీంట్లో ఐసర్ మోటార్స్, బజాజ్ ఆటో, టీవీఎస్, హీరో మోటార్ కాప్ ఈళ్ళందరూ ఉన్నారు దీంట్లోనే. ఈ హీరో మోటార్ కాప్ ఏమో ఈ సందుకున్న సందులోనే ఏమో ఏతడిని మింగేస్తావా అని ఒక ఆశయ పక్కలో ఉన్నారు. ఒక ఎగురుతున్న పెట్టెకి బెసారు అని అంటారు. అలాగని చూస్తూనే ఉంది. పాపం ఆ చితక్కి బెసారయిందంటే ఒక మంచి విషయం అవుతుంది. ఇలాగ న్యూస్ అవుతున్నప్పుడు అవుతున్న టైంలోని ఇంకో సైడ్‌లోనేమో టాటా మోటార్స్‌కి ఒక మంచి న్యూసొచ్చింది. టాటా మోటార్‌కి ఏం చేశారు టక్కని 2గా విభజించారు. మీరు కట్ చేస్తారని చెప్పడానికి ఎన్‌సీఎల్‌టీఎల్‌లో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌లో మీరు 2గా చేయొచ్చు. ఒకటి టాటా మోటార్ కొంచెం మీరు ఒకటేమో టాటా కమర్షియల్ వెహికల్‌గా సాధించండి. అలాగని పర్మిషన్ వచ్చేసింది. అది ఇంకో స్టెప్పు ఇంపార్టెంట్‌గా మళ్ళీ వచ్చింది. వాళ్ళేమో దీనికని చాలా సంతోషంగా ఉన్నారు. దీంట్లో నెక్స్ట్ ఏం చెప్తున్నాడు ఇండస్ఇండ్ బ్యాంక్ అకౌంటబిలిటీ అంతా మేము ఫిక్స్ చేసేసాం. ఏ స్టాఫ్ ఏంటి ప్రాబ్లమ్ చేశారు. అలాగని పటాస్ లిస్ట్‌ని పైన తీసుకొని చూసాం. ఉన్న అందరి మీద యాక్షన్ తీసుకున్నాం. రాజీవ్ ఆనంద్ వచ్చేసారు. అందరిని సరి చేసేసారు. ఇంకా కావాలంటే మేము డబ్బులు ఎయడానికి రెడీగున్నాం. సో, మీరందరూ హ్యాపీగుండండి. డబ్బులు ఎయ్యండి. అలాగని చెప్తున్నారు. ఒక సైడ్‌లో మనం గోల్డ్ రేట్ పెరుగుతూనే ఉందా? గోల్డ్ రేట్ పెరుగుతున్న కొద్దీ మన ముత్తూటు, మనపురం అండ్ సౌత్ ఇండియన్ అని సంతోషంగా ఉన్నారు. ఐటీసీ గురించి ఒక న్యూస్. దీంట్లో నాకు పెద్ద సందేహం కూడా ఉంది. ఐటీసీ హోటల్స్ అండ్ కంపెనీ 6 మాసంలోనే 50% రేట్ పెరిగింది. నాకేం సందేహం అని మీరు అడగలే కదా! 50% పెరిగిందంటే దాంట్లో 40% ఉంది నా ఐటీసీ కంపెనీ. అదನ್ನು ఐటీసీ తలకి ఇన్వెస్ట్‌మెంట్ పోర్ట్‌ఫోలియో కూడా 50% పెరగాలి. ఇది లాజిక్. అది 50% పెరిగింటే కేవలం అదొక బయింగ్‌లోనో ఐటీసీలో సిగరెట్‌లోనో 10% టాక్స్ వస్తుంది. అలాగున్న బయింగ్‌లోను. ఫస్టని ఐటీసీని పంపిస్తున్నారు. ఇదవుతున్నది బిహేవియరల్ ఎకనామిక్స్ అని అందుకే నేను చెప్పాను ఐటీసీ హోటల్స్ కొనడం బదులు ఐటీసీని 399లో కన్సిడర్ చేయొచ్చు. నోవో నార్డిస్క్ మీద 2 పేరు ఇద్దరు కేసేసారు. ఇంకా 6గురున్నారు. వారేమో రెడీ చేసి ఉంచేది సెమీగున్ ప్యాటెంట్‌లో ప్రొడక్ట్‌లోని. అందులో 2 నోవో నార్డిస్క్ మీద నాట్కో ఫార్మా డాక్టర్ రెడ్డి కూడా కేసేసారు. ఈ రెండేమో కన్సిడర్ చేసిన రేంజ్‌లో ఉన్నాయి. ఇది మీరు ఇప్పుడు కన్సిడర్ చేసుంటారంటే ఫ్యూచర్‌లోని చాలా ప్రాఫిట్ ఉంటుందని అనుకుంటున్నాను. కరెక్ట్‌గా తెలుస్తున్నాడు మనకిప్పుడు. అది మీరు కన్సిడర్ చేశారంటే ఇది మీకు మంచిది. ఐటీసీ అవుతున్నది 40% ఓనర్ ఆఫ్ ఐటీసీ హోటల్స్. ఐటీసీ హోటల్స్ స్టాక్ దించడానికి కూడా టైం ఉంది. ఇది ఇప్పుడు బ్రిటిష్ అమెరికన్ టొబాకోకి అమ్మడానికి పర్మిషన్ ఇచ్చేసారా? వాళ్ళు ఐటీసీ హోటల్ స్టాక్‌ని దిస్తారు. ఐటీసీ హోటల్ స్టాక్ దించారనుకోండి, టక్కని మార్కెట్ పడుతుంది. సో, ఐటీసీ హోటల్‌లోని దాన్ని అవసరం పడితే హాకి తీసుకొని అక్కడికెళ్ళకండి. కొంచెం రోజు ముందు బ్రిటానియా గురించి మాట్లాడండి. ఇప్పుడున్న అన్ని పెద్ద కంపెనీస్ కదిలిచిపోయాయి. ఈ పెద్ద ఎఫ్ఎంసీజీ కంపెనీ పెద్దగా మార్కెట్‌లో ఎక్స్‌ట్రా గ్రోత్ లేదు. ఏం చేయాలని ఐడియా చేస్తున్నారా? ఒక్క ఊర్లో చిన్న చిన్న కంపెనీస్ ఉన్నాయి కదా! రీజనల్ బ్రాండ్స్ అని ఉన్నాయి కదా! మన తలక ఏ1 చిప్స్ అని ఒక రీజనల్ బ్రాండ్. ఇలాగ రీజనల్ బ్రాండ్‌ని మనం డైరెక్ట్ తీసుకుంటాం. వాళ్ళతోని కంప్లీట్ చేస్తాం. వాడికి కావాలంటే కొనేస్తాం. అలాగని అనుకుంటున్నాడు. ఒక పెద్ద బడ్జెట్ కూడా రెడీ చేస్తున్నారు. ఈ పెద్ద బడ్జెట్‌లోని వాళ్ళని తీస్తారు అని చెప్తున్నారు. దీంట్లో గాడ్రేజ్ కన్స్యూమర్ రేట్ చెప్తున్నారు. మేము ఇలాగ మాస్ మార్కెట్ అమ్మడం బంద్ చేసేసి, ప్రీమియం చేసి టాప్ 20% ఆఫ్ ఇండియాకి ఇంకా ఏంటి అమ్మాలి? అలాగని మేము చూస్తున్నాం. ఇంక బ్యాక్‌లో ఉన్న 80% మార్కెట్‌ని గ్రో అవుతుందని నాకు తెలియడం లేదు. దీనివల్ల ఇందువల్ల టాప్ 20% ఉన్నోళ్ళకి ఏదో ఒక ప్రీమియం ప్రొడక్ట్ అమ్మేసి లాభం సంపాదించొచ్చని గాడ్రేజ్ కన్స్యూమర్ చెప్తున్నారు. ఓవరాల్‌గా చూసానంటే ఇవాళ ఇదిరే చూసాను. ఓవరాల్‌గా చూసారంటే ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ ఉన్న ఇండస్ట్రీ పెద్ద ప్రాబ్లమ్‌లో ఉంది. మార్కెట్ పడుతుంది. ప్రసాద పెరుగుతుంది. ఇవాళ ఎస్‌బీఎఫ్‌సిలో ఒక జాతర. ఇవాళ హెచ్‌డీఎఫ్‌సి బ్యాంక్ ఏమో ఒక ఫస్ట్ టైమ్ బోనస్ ఇస్తున్నది. మార్నింగ్ చూస్తున్నప్పుడు 62% పడింది. 50% దా పడాలి. 1:1 అవ్వడ కొంచెం 1:1 కన్నా మేలే తగ్గింది.
రూ. 70 ఒకసారి అమ్ముతుందనుకోండి. 1:1 బోనస్ అంటే 500 దిగాలి. ఇది రూ. 400కెళ్తుందంటే నియర్లీ 400-450 రేంజ్‌లో ఎళ్తున్నది యావరేజ్‌గా. సో, అది హైలీ ఓవర్ వాల్యుడ్ ఫేమ్. కొంచెం మేనేజ్‌మెంట్ కూడా చాలా ప్రశ్నలున్నాయి. ఆల్రెడీ ఎన్ఆర్ఐకి తప్పుగా టైర్ 1 బాండ్స్ అమ్మింది. ఆల్రెడీ శశిధర్ జగదీశన్ మీద ఉన్న కంప్లెయింట్ ఇదంతా మనకు టెన్షన్ చేస్తున్నది. స స్టాక్ ఇమ్మీడియేట్‌లీ పెరగదు. సైలెంట్‌గా ఉంచుకోండి. కొంచెం రోజుల తర్వాత చూస్తాం. మార్కెట్‌లో అందరూ అనాలిసిస్ట్ ఏం చెప్తున్నారంటే, ఒక రేంజ్ మీదకి బయలుదేరాయి. ఎందుకంటే మార్కెటే పెరగదు. అశోక్ లైలాండ్ గురించి అనలిస్టులు అందరూ ఏం చెప్తున్నారంటే, ఒక రేంజ్ మీద స్టాక్ పెరగదు. ఆల్రెడీ డామినికన్ పబ్లిక్ మార్కెట్ చూస్తున్నాం. మేము శ్రీలంక మార్కెట్ చూస్తున్నాం. టాటా స్టాక్‌లను బట్టి అది కన్ఫర్మ్ అవుతున్నది. ఇదవుతుంది ఓవరాల్ పిక్చర్. అందరేమో పర్చేజ్ చేసామా దివాళీకి వెళ్ళిపోయారు. అప్పుడే జీఎస్టీ కట్ వస్తుంది. ఒక జీఎస్టీ కౌన్సిల్ ఒక క్వెషన్ న్యూస్ ఏంటంటే గోల్డ్‌ని 5% గోల్డ్‌ని 3%లో వస్తాం అని చెప్తున్నారు. ఇది దిశాంతంలోనే మార్కెట్ 2% పెంచేస్తుంది. చైంట్ అవుతుంది చూద్దాం. ఈ మార్కెట్ ఎటు అవుతుందో. థాంక్ యూ. నమస్కారం. ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ నోటిఫికేషన్ కొట్టండి. ఈ వీడియో అయిందంటే మీ ఫ్రెండ్స్, బంధుమిత్రులకు పంపించండి. అలానే చూడమని చెప్పండి. థాంక్ యూ. నమస్కారం.